తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఒకసారిగా వాతావరణం మారిపోతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. వచ్చే 3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు అయితే మనకు అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులతో కూడిన వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉంది. దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రజెంట్ వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఒకసారి బయటికి వెళ్ళాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు బాణుడు బగ్గుమంటున్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు రేపు రానున్న 4 రోజులు కూడా ఉత్తర తెలంగాణ అంతా కూడా కొంచెం గరిష్టంగానే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత ఈ యొక్క ఉత్తర తెలంగాణ నుంచి క్రమేపీ తూర్పు తెలంగాణ తర్వాత దక్షిణ తెలంగాణ వైపు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక ఉత్తర తెలంగాణలోనే అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత అనేది మనకి కనిపిస్తుంది. నిన్న కూడా చూసుకున్నట్లయితే సుమారు ఆదిలాబాద్లోనే మనకి సుమారు 41.3 డిగ్రీల వరకు ఉష్ణ తీవ్రత నమోదైంది. అలాగే నిజామాబాద్లో కూడా ఆల్మోస్ట్ 41 డిగ్రీల వరకు కూడా నమోదైంది. మహబూబ్ నగర్లో కూడా మనకి 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదైంది. సో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి కదా. సో ఈ రోజుతో పాటు వచ్చే 3 రోజులు కూడా ఎట్లా ఉండనుంది? ఈ జిల్లాలకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ జారీ చేయడం జరిగిందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర తెలంగాణలో ఈ యొక్క జిల్లాలు ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాలకి ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఉష్ణ తీవ్రత సుమారు 40 నుంచి 43 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఈ రోజు రేపు కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ పొడిబారినటువంటి వాతావరణం కూడా స్పష్టంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణలో మాత్రం ఈ యొక్క మనకి తేలికపాటి వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా కనిపిస్తుంది. అంటే ఎందుకు మనకు ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గత 2-3 రోజుల నుంచి కూడా? అంటే ఒక్కసారిగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఒక్కసారిగా వాతావరణం ఎందుకు చేంజ్ అవుతా ఉంది? అసలు వీటికి కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేసవి కాలంలో మనకి అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత వల్ల భూ ఉపరితలం అనేది కూడా అధికంగా వేడిమి వాతావరణంతో నిండుకుని ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనగానే ఇది నలుమూలలా కూడా భూమితో ఎక్కువగా భూమిని ఆక్రమించుకున్నటువంటి రాష్ట్రం కింద మనం చూడవచ్చు. ఎటు చూసినా కూడా అటు తీరానికి చాలా దూరంగానే ఉంటుంది. అటు ఉత్తరా నుంచి వచ్చే గాలులు కానీ దక్షిణాల నుంచి వచ్చే గాలులు కానీ చూసుకున్నట్లు ముఖ్యంగా ఈ యొక్క వేసవిలో పొడిబారిన గాలులు అనేవి రాష్ట్రం మీద వీస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క ల్యాండ్ లాక్ స్టేట్ మన తెలంగాణ రాష్ట్రం ఉందో ఈ యొక్క రాష్ట్రం మీద మనకి ఇటువంటి వాతావరణం అనేది పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగానే తర్వాత సాయంత్రంకి చల్లబడి మనకి అక్కడక్కడ కుములోనింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల మనకి ఈ యొక్క తేలికపాటి వర్ష సూచనలు కూడా ఈ యొక్క వేసవిలో మనకి ఇట్లాంటి వాతావరణం అనేది చూస్తుంటాం. వర్షం కంటే కూడా ఈ మధ్య కాలంలో గత 3-4 రోజుల నుంచి ఈ ఈదురుగాలు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే 2-3 రోజులు కూడా అట్లాంటి, అంటే ఈ రోజుతో పాటు వచ్చే 2-3 రోజులు కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తూర్పు జిల్లాలకు ఉన్నటువంటి సుమారు 11 జిల్లాలకు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్ష సూచనతో పాటు ఈదురుగాల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈ యొక్క గాలి వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క ఎక్కడైతే మనకి ఈదురుగాల ప్రభావం ఉంటుందో అక్కడికి వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ బంగాళాఖాతంకి సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది? అంటే ఏమైనా ద్రోణి కావచ్చు అట్లాంటి ఏమైనా కొనసాగుతున్నాయా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈదురుగాల ప్రభావం అనేది ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే గత 2 రోజులుగా ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉపరితల ఆవర్తనంగా పరివర్తనం చెంది ఇది క్రమేపీ రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం అనేది రాష్ట్రం మీద ఎటువంటి మేర లేదని చెప్పొచ్చు. సో వచ్చే రాబోయే రోజుల్లో కావచ్చు, దాంతోపాటు ఎండలకు సంబంధించి ఇటు ప్రజలు కావచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జిల్లాలకు సంబంధించి ఏవైతే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారో ఆ జిల్లా
జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? ఎప్పుడైతే ఎక్కడైతే ఏ జిల్లాల్లో అయితే మనకి అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత నమోదవుతుందో ఎప్పటికప్పుడు అంచనా వేయడం, ఆ యొక్క జిల్లాలను ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ప్రజలకి అందుబాటులో ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క కలర్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అధిక తీవ్రత ఎండ తీవ్రత ఉంటుందో అప్పుడు మాత్రం శరీరానికి కావాల్సినటువంటి అధిక మోతాదులో నీరు అనేది తీసుకోవడం ద్వారా మనం ఈ యొక్క ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందొచ్చు. అట్లాగే పనిచేసే అవుట్డోర్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా క్రమం తప్పకుండా విరామం దొరికినప్పుడు నీడన ఉండడం, తర్వాత క్రమం తప్పకుండా వాటర్ అది తీసుకోవడం వల్ల శరీరం ఉష్ణ తీవ్రత నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం. ముఖ్యంగా వృద్ధులు కానీ పిల్లలు కానీ అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయాల్లో అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి. అలాగే ప్రయాణాలు, సుదీర్ఘమైన ప్రయాణాలు కూడా ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి ప్రయాణాలు కూడా వారి యొక్క షెడ్యూల్స్ అనేవి తయారు చేసుకుంటూ ఉండాలి. మెయిన్గా చెప్పాలంటే ఇటు హైదరాబాద్కి సంబంధించి కావచ్చు ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, దాంతోపాటు వచ్చే 2 రోజులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఈ రోజుకి సంబంధించి రేపు కావచ్చు ఏమైనా హైదరాబాద్కి రెయిన్ అలర్ట్ ఉందా సార్? ప్రస్తుతం కనుక హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా కనిపిస్తుంది. ఈ ఈదుడుగాళ్ల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్కి సంబంధించి ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి ప్రస్తుతం? హైదరాబాద్కి సంబంధించి ఉష్ణ తీవ్రతగా చూసుకున్నట్లయితే మనకి 36 నుంచి 38 మధ్య ఈ యొక్క టెంపరేచర్ రేంజెస్ అనేవి నమోదవడం చూస్తున్నాము. క్రమేపీ ఈ రోజు రేపు కూడా స్వల్పంగా పెరిగినప్పటికీ కూడా కొంచెం తగ్గపడే థర్డ్ డే నుంచి అంటే మనకి 13వ తారీఖు నుంచి కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి అయితే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే 11 నుంచి 3 మధ్యలో బయటికి రాకపోవడమే మంచిదని చెప్తా ఉన్నారు. ఇక ప్రజలు కూడా ఇటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న సిచ్యువేషన్ లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ అర్షతో కల్పన, విజిక్ న్యూస్, హైదరాబాద్.